అక్షయ నిరీక్షణ అనే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. దేవుడైనటువంటి యెహోవా మరణ దినమునకును పుట్టిన దినమునకును ఉన్నటువంటి వ్యత్యాసమును సొలొమోను చేత పలికించి ఉండినప్పుడు ఆ యొక్క విధానము ఏదైతే దేవుడు ఆశీర్వదించి ఉన్నాడో దానిని గురించి మనం లోతుగా పరిశీలన చేయాల్సినటువంటి అవసరం ఉంది. యేసుక్రీస్తు జన్మించినప్పుడు ఎవనికి ఏ విధమైనటువంటి ప్రయోజనము కలుగలేదు, కానీ ఆయన మరణించినప్పుడు మటు ఆయన మరణపు ముళ్ళును విడిచివేసి ఉన్నాడు. ఆయన సమాధిని జయించి ఉన్నాడు. ఆయన మన పాపములను తుడిచివేసి ఉన్నాడు. అన్ని రాజ్యముల పైన ఆయన అధికారము పొందిన వాడై ఉన్నాడు. అపవాదిని తన క్రిందన ఉంచుకుని ఉన్నాడు. అన్నిటి మీద జయము. క్రీస్తు పుట్టెను హల్లెలూయ కాదు, క్రీస్తు లేచెను హల్లెలూయ. పుట్టిన దానికి ఏమీ లేదు, కానీ ఆయన సమాధిని జయించి లేచిన దానికి నీ పాపములకు క్షమాపణ కలిగి ఉన్నది. అందుచేత నువ్వు దేనిని స్మరించుకోవాలనో దేనిని స్మరించుకొనకూడదో దానిని గుర్తెరగవలసిన బాధ్యత గ్రంథమందు దేవుడైన యెహోవా పరిశుద్ధాత్మ ప్రేరణ వలన గ్రంథకర్తల చేత వ్రాయించి ఉండటం జరిగింది. లూక తన యొక్క సువార్తను రాసినటువంటి సందర్భంలో పరిశీలన చేసినటువంటి ఆ విధానం అంతటిని కూడా మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఎక్కడ కూడా పుట్టిన దానికి ప్రాధాన్యత ఇవ్వబడటం జరగలేదు. మిమ్మల్ని అందరినీ ఒక ప్రశ్న వేయాలనుకుంటున్నాను. మీ మనసులను మీరు ప్రశ్నించుకోండి. యేసుక్రీస్తు ప్రభు నక్కలకు బొరియలు ఉన్నాయి, ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నాయి, మనుషు కుమారుడు తలదాచుకున్నటకు ఒకంత స్థలము లేదు అని ఎందుకు చెప్పి ఉన్నాడు? ఆయనకి ఇల్లు లేదా? అప్పుడు తన తల్లిదండ్రులు లేరా? ఉన్నారే. అంటే దాని అర్థం ఏంటంటే, నేను ఏమీ లేనివాడనై వచ్చి ఉన్నాను, ఏమీ లేనివాడనై వెళ్ళనై ఉన్నాను. నీవు కూడా ఏమీ లేనివాడవై ఉండి ఏమీ లేనివాడవై వెళ్ళవలసిన అవసరం ఉంది. కావాలంటే నా పుట్టుక చూడు. నేను మార్గం మధ్యలో కనబడ్డం అని అంటే పుట్టబడ్డానని. మా అమ్మ నన్ను దారి మధ్యలో కంది, వారు పుట్టుగుడ్డలతో నన్ను చుట్టారు, సత్రమునకు వెళ్ళారు, సత్రములో ఖాళీ లేవు, ఆ సత్రములో స్థలము లేనందు కారణము చేత నన్ను తొట్టులో పొరండు పెట్టారు, కాబట్టి నాకు నివాసం అనేది లేదని ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. మనకు కావాల్సింది ఏంటంటే, ఎంత మహామహుడైనా చదువుకున్నవాళ్ళు, కొంతమందికి అజ్ఞానంగా మాట్లాడే వాళ్ళు ఉన్నారు. చదువుకున్న వాడికి బైబిల్ వివరణ అవసరం లేదట, చదువుకుంటే బైబిల్ అర్థమైపోద్దట. అలాంటి వాళ్ళు 2వ అధ్యాయం చదువుతుండగా నేను చాలా మందిని చూశాను, విన్నాను కూడా. పశువులు తొట్టి ఉన్న చోట పశువులు పాక అని చదువుతున్నట్టు. రెండిట్లకి చాలా తన మేనేజర్ అన్నాడు ఇంగ్లీష్లో, తొట్టె. అది దేని కొరకు ఉపయోగించేదంటే దానా కొరకు, నీటి కొరకు ఉపయోగించేటువంటి తొట్టిలో ఆయనను పరుండి పెట్టారు. సో దేవుని యొక్క ఉద్దేశము ఒకటైతే మనుషుని యొక్క ఉద్దేశము మరొకటి ఉంది. మనందరికీ అర్థం కావాల్సిన మరొక విషయం ఏంటంటే, యేసుక్రీస్తు చనిపోయి తిరిగి లేచి ఉన్నాడు. ఆయన తిరిగి లేచినటువంటి పునరుద్ధాన దినము ఆదివారం. ఈ ఆదివార దినాన్ని ఎలాంటి హంగులు ఆర్పాటాలు చేసుకోవడానికి అవకాశం లేదు. అందుకని మనుషుడు ఏం చేశాడనంటే, ఈ డిసెంబర్ 25 కొరకు పరితపించి రకరకాలైనటువంటి విచ్చలవిడితనము కలిగినటువంటి కార్యములన్నిటినీ కూడా దైవ కార్యక్రమాలన్నీ చూపించడం జరిగింది. చాలా మంది ప్రచురణ చేసేది ఏంటంటే, క్రీస్తు నేడు పుట్టాడని. ఎప్పుడు పుట్టాడు ఆయన? ఇవాళ పుట్టాడా? అంటే ఆ వచనాన్ని ప్రాచుర్యంలోనికి తీసుకురావటానికి అలాగున చేయాల్సి రావటం నిజంగా కొంత విచారకరం. ఎందుకని అంటే, క్రీస్తు నేడు పుట్టెను అనేటువంటి మాట గొల్లలకు చెప్పినటువంటి మాట, గొర్రెల కాపరులకు చెప్పినటువంటి మాట. అది వాళ్ళకి సంబంధించి ఆ కాలమందు ఆ దినమున వారికి తెలియచేశారు. అంటే యేసుక్రీస్తు యొక్క జననమును గూర్చి ఎరిగిన వారు ఎవరైనా ఉన్నారంటే ఆయన యొక్క తల్లి అయినటువంటి మరియా, తండ్రి అయినటువంటి యోసేపు, అలాగనే
గొర్రెల కాపర్లు. కానీ ఇందులో ఎవరు కూడా బరి తెగించి, ఈ మాట ఉపయోగించాను ఎందుకొరకనంటే నేటి సమాజంలో జరుగుతున్న దాన్ని బట్టి, బరి తెగించి ఎవరు దేవుని యొక్క వాక్యానికి విరుద్ధంగా పోలేదు. మన అందరి దగ్గర గ్రంథం ఉన్నాయి, అప్పుడు అందరి దగ్గర గ్రంథాలు లేవు. వారు విన్నదాన్నే దాన్ని జ్ఞాపకం చేసుకుని బ్రతకటం. గొర్రెల కాపుర్లు వాస్తవికంగా ఏం చేయాలనంటే దేవదూతలు చెప్పారు కాబట్టి, మరియా తల్లిగా, నిన్నటి దినాన్ని చెప్పాను, మరియా తల్లిగా యేసు ప్రభు సమాధిని పొంది తిరిగి లేచిన తర్వాత ఆమె ఒక సెటప్ చేయాలి. అంటే ఆమె ఒక రాజ్యం స్థాపించుకోవాలి, ప్రత్యేకమైన ఒక వరవడిని స్థాపించబూనుకోవాలి. ఎందుకని నేటి సమాజంలో ఇప్పుడున్నటువంటి పోగులు తాలింపులు గనక అప్పుడు గనక ఉండుంటే ఆమె మనసు నిజంగానే చెరిపేసేవారే. చెరిపేసి యేసు ప్రభువును కూడా అలాగే చేద్దామని. ఎందుకని యేసు ప్రభుతోటి ఆ మాటలన్నారు ఆయన శిష్యులు ఏమని, నాయన నువ్వు ఎక్కడ ఉండిపోతే నీ కోటి, మోషే కోటి, ఏలియా కోటి పర్ణశాలు కట్టేస్తామని. వాళ్ళ ఉద్దేశం ఏంటి, దేవుని యొక్క ఉద్దేశం ఏంటి, ఇవన్నీ వాస్తవ రూపం. అవన్నీ కూడా యేసు ప్రభు ముందుగానే చెప్పాడు, నాయన ఈ ఇహ సంబంధమైన దాని కొరకు నువ్వు ప్రాకులాడకు, ఈ భూమి మీద నువ్వు జీవించినంత కాలము కూడా నీతి నియమాలతో సత్యమును అనుసరించి నువ్వు బ్రతికినట్లయితే ప్రభు తన యొక్క మరణము చేత ఎలాగునైతే ఆయన అన్నిటినీ జయించి ఉన్నాడో నిన్ను కూడా అలాగా జయించునిచ్చినట్లుగా చేయవాడై ఉన్నాడు అని అన్నాడు. దానికోసం మనం ప్రాకులాడాలి. ఆయన మనలను తిరిగి జయించేవాడుగా చేయను అన్నాడు, దానికోసం ప్రాకులాడాలి. అయితే దురదృష్టవశాత్తు పరిస్థితులు వేరే వేరేగా మారిపోవటం జరిగింది. అందుచేత ఆ కాలంలో ఉన్నటువంటి మరియ కానీ, యోసేపు కానీ, లేదా గొర్రెల కాపర్లు కానీ ఇలాంటి వ్యవహార శైలిని ఏది కూడా వారు ప్రారంభించలేదు. ప్రారంభించుంటే ఎవరికి తెలియాలి, అప్పటికి 60 సంవత్సరాలు పోని తక్కువలో తక్కువ 50 సంవత్సరాలు వేసుకున్న అప్పటికి జరిగిపోయి యేసుక్రీస్తు పుట్టిన తర్వాత, అంటే అందులోనే ఆయన మరణము, సమాధి, పునరుద్ధానం కూడా లోకానికి అంతా కూడా విపులంగా తెలుసుకుంది. అంత పరిశీలనగా తెలుసుకున్నవాడు ఏం చేయాలి, గొర్రెల కాపుర్లు క్రిస్మస్ చేశారని చెప్పాలి, లేకపోతే మరియ కూడా ఇలాగనే పుట్టినరోజు వేడుకలు జరిపిందని చెప్పాలి. ఎవరు చెప్పారు, ఎవరు చెప్పలేదు. ఎవరు చేయలేదు కాబట్టి ఎవరు చెప్పలేదు కాబట్టి లోక యొక్క పరిశీలనలో డిసెంబర్ 25 అనేది నామమాత్రపు తేదీ. ప్రతి దినము శుభదినము, అది మర్చిపోకండి. మనోళ్ళకి పనికిమాలతనం ఏంటంటే ఇది అయిన తర్వాత మళ్ళీ ఇంకో దినం అంటూ ఉంటుంది. ఏంటా దినం, మంచి శుక్రవారం అంటే మిగిలిన శుక్రవారాన్ని చెడ్డ శుక్రవారాలా కాదే. అంటే అదొక పిచ్చి. ఆ పిచ్చిని ఎవడు తగ్గించలేడు, బైబిల్ చదివితే తప్ప పిచ్చి పోదు. చూద్దాం అసలు ఈ క్రిస్మస్ అనేటువంటి పదం మిడిల్ ఇంగ్లీష్ అంటే మధ్య ఆసియా విభాగంలో ఉపయోగించేటువంటి ఆ యొక్క భాష క్రిస్టేమాసి అనేటువంటి పదం నుండి రావటం జరిగింది. అయితే ఈ మాట ఓల్డ్ ఇంగ్లీష్లో క్రిస్టస్ మెస్సీ అని పిలవటం జరిగింది. మన వాళ్ళకి అలాగ పలకటం ఇవన్నీ, మన ఇంగ్లీష్ తెలుసు కదా. మీకు ఒక విషయం చెప్పాలి, బెకోలు అనేటువంటి ఊరు మీరు వినే ఉంటారు, సామలకోట దగ్గర ఉంది. దానిని ఒకనాడు బ్రిటిషర్స్ స్వాధీనపరుచుకున్నప్పుడు అక్కడ దాక్కున్నటువంటి సందర్భాల్లో అక్కడ పెద్ద కన్నం ఉండేదట. ఆ బిగ్ హోల్లో దాక్కున్నారు అని చెప్పడం కొరకు ఆ బిగ్ హోల్ ఎక్కడ పట్టుకున్నారు వీళ్ళందరినీ అంటే బిగ్ హోల్లో పట్టుకున్నాం అని పిలవటం మొదలు పెడితే రాను ఏమైందంటే అది బెక్కోలు కింద మారిపోయింది. బెక్కోలు ఎలా మారిపోయింది అని అంటే పలకటంలో సమస్య కానీ చరిత్రలో సమస్య లేదు. అలాగనే గాడిద గుడ్డు కంకర పీస్ అని ఎప్పుడైనా అన్నారా? గాడిద గుడ్డు కంకర పీస్ అని అది ఎక్కడి నుంచి పుట్టుకొచ్చిందని అంటే నేను ఎవరిని తక్కువ చేసి చెప్పట్లేదు. వాడుక భాషలోనికి వచ్చినప్పుడు దాని యొక్క అర్థాలు ఎలా మారిపోతాయో మీకు చెప్తున్నా. గాడిద గుడ్డు అని అంటే గాడ్ ఈజ్ ద గుడ్ అని మన వాళ్ళకి చెప్తే గాడ్ ఈజ్ ద గుడ్ అని పలకటం రాక గాడిద గుడ్డు అని అన్నాడట. కాంకర్డ్ ద పీస్,
జయించాడు, శాంతిని నెలకొల్పాడు, లేదా శాంతిని జయించాడు. కంకర పీస్ అన్నాడు దాన్ని. ఇది నేనేం చెప్తున్నాను కాదు, అంటే నేను కల్పించి చెప్పింది కాదు. నేను టీజీడిటి అంటే ట్రాన్స్లేషన్ డిప్లొమా కోర్స్ చేసినప్పుడు ఇది ఒక సబ్జెక్ట్ అనమాట. అందులో ఇవన్నీ కూడా రాసి ఉంచారు మాకు ఉదాహరణగా చెప్పడం వరకు. అంటే తర్జుమాలో ఎన్ని లోపాలు ఉంటాయి, అంటే వాడుక భాష ఎలా మారిపోయింది, వ్యవహార శైలి ఎలాగన మనుషుల్లో మార్పులు వచ్చినాయి, భాష శైలి విధానం అని చెప్పడం వరకు అవన్నీ చెప్పేవారు. అంటే ఒక పదము దాని వెనుకను ఉన్నటువంటి అర్థాన్ని మరిచి వేరొక దానిని ఇంప్లిమెంట్ చేయటం, దాన్ని రేకెత్తించటం, మనుషుల యొక్క మనసులలో దాన్ని స్థాపించటం అనేది ప్రారంభం నుండి మనుషుడు పలికిన దాని వలనే జరుగుతూ వచ్చింది. అలాంటిది క్రిస్మస్. గ్రీకులో దీనిని ఎక్స్మాస్ అని పిలుస్తారు. అదేదో నేరంగా చాలా మంది అనుకుంటారు. గ్రీకు భాషలో ఎక్స్ ఉండి అపాస్టఫీ ఉంటుంది. చి అనేటువంటి పదం పలకడం కొరకు వాడబడినటువంటి అక్షరం అది గ్రీకు భాషలో. అయితే ఎక్స్మాస్ అంటే తప్పు, ఎక్స్మాస్ రాయకూడదు, క్రిస్మసే రాయాలనే వాళ్ళు అదొక వ్యవహార శైలి ఉంది. ఏదేమైనా అసలు సంబంధం లేని దానికి ఏం రాసుకుంటే ఏముంది? క్రీస్తుని ఆరాధించండి అనేటువంటి మాట నుండి పుట్టుకొచ్చినటువంటి బాధలు ఇవన్నీ పలకటం రాక క్రిస్మస్ అయిపోయింది ఆఖరికి. అది క్రీస్తుని ఆరాధించేదల్లా క్రీస్తు పుట్టుకైపోయింది. అసలు ఏమైనా అర్థం ఉంది? ఇది ఎలాగ ఉందంటే గాడిద గుడ్డు కంకర పీస్ లాగా ఉంది. అంటే గాడ్ ఈజ్ ద గుడ్ కాంకర్డ్ ద పీస్ అనేది పలకడం రాక చేతకానోళ్ళు పలికినటువంటి మాటగా మారిపోయింది. అందుకే చరిత్రను మనం మర్చిపోకూడదు. ఏం నేర్పుతుందో మనకి అది మర్చిపోకూడదు. హిస్టరీని మనం చూసినప్పుడు 336వ సంవత్సరం గుర్తుపెట్టుకోండి. రోమన్ చక్రవర్తి అయినటువంటి కాన్స్టంటైన్ అతను ఉన్నటువంటి దినములలో రోమా సామ్రాజ్యములో సూర్యుని కొలిచేటువంటి పండుగలు జరుగుతుండేవి. అవి చాలా పెద్ద పదం ఉంది, ఆ పదాన్ని నేను చెప్పలేను, కానీ మామూలుగా మీకు విషయం చెప్తున్నాను. ఎందుకు వీళ్ళు సూర్యుడిని ఆరాధించేవారు అని అంటే దానికి వెనుకన ఒక చరిత్ర ఉంది. ఏంటనంటే 21 డిసెంబర్ 21 నుంచి ప్రారంభించి 26 లేదా 25 ఒక్కొక్కసారి 23వ తారీఖు వరకు కూడా ఇప్పటికీ కూడా రోమా సామ్రాజ్యంలో లేదా ఆ ప్రాంతం అంతా కూడా సూర్యుడు ఉదయించే కాలానికి సూర్యుడు అస్తమించే కాలానికి సమయం తక్కువగా ఉంటుంది. అంటే మిగిలినటువంటి దినాలతో పోల్చుకుంటే ఆ కొన్ని దినాలు కూడా తక్కువగా ఉంటుంది. అందుచేత వీళ్ళు ఏం చేసేవారని అంటే ఆ దినములను, అంటే సూర్యుడు ఏమైనా కోపగించాడేమో లేకపోతే ఇంకా ఏదైనా వారి ఆలోచన ఏమైందో మనకు తెలియదు, కానీ వాస్తవంగా చరిత్ర మటుకు ఆ దినములకు వారు ఇచ్చిన ప్రాధాన్యతను గురించి ఏం చెప్తుందంటే సూర్యాస్తమయ కాలము సూర్యోదయ కాలమునకు మధ్య ఉన్న సమయము తక్కువగా ఉండుట వలన వారు సూర్యుని ఆరాధించేవారుగా వారు ఉన్నారు. దానికి పేరు ఏంటంటే మిత్రి అని పెట్టారు వాళ్ళు. సింపుల్ గా సూర్యదేవుడు పండుగ, అది దాని పేరు పండుగ మిత్రి పండుగ. ముఖ్యంగా వారు డిసెంబర్ 25న దాన్ని కొనసాగించేవారు ఎక్కువగా. అరేలియన్ అనేటువంటి వ్యక్తి 274లో మొట్టమొదటిగా డిసెంబర్ 25ను సెలవు దినముగా ప్రకటించడం జరిగింది. ఇవంతా కూడా యోధా క్యాలెండర్ ప్రకారంగా జరిగింది తప్ప గ్రిగేరియన్ క్యాలెండర్ ప్రకారంగా జరగలేదు. అది గుర్తుపెట్టుకోవాలి. తర్వాతగా ఈ డిసెంబర్ 25న రోమా చక్రవర్తుల కాలంలో సూర్యుడిని పూజించేటువంటి కాలము లేదా సూర్యుని మిత్రి అనేటువంటి దేవుడిగా కొలిచేటువంటి ఆ ప్రజలు ఈ క్రిస్మస్ అనే దానిని ఆచరణలోనికి తేవటానికి గల కారణం ఏంటనంటే వారు క్రీస్తు పుట్టుకని గురించి కాదు వారు తీసుకొచ్చింది. ఎందుకు తీసుకొచ్చారని అంటే వాస్తవికంగా క్రైస్తవులైన వారు రోమా సామ్రాజ్యంలో అనేక మంది ఉన్నారు కనుక వాళ్ళకి ఏదైనా మేలు చేయాలని, మీరు చరిత్ర చాలా జాగ్రత్తగా నేర్చుకోవాలి. వారికి ఏదైనా మేలు చేయాలని. ఎందుకని చక్రవర్తిగా మారినటువంటి వాడు ఆ కాన్స్టంటైన్ ఏం చేశాడనంటే క్రైస్తవులకు ఉపయోగార్థమైనటువంటి పనిని చేయాలని ఉద్దేశించి ఆ డిసెంబర్ 25న
క్రైస్తవులకు పండుగ దినముగా అతడు ప్రకటన చేయటం జరిగింది తప్ప క్రీస్తు పుట్టిన దినమని ప్రచురం చేయబడలేదు. అది గుర్తుపెట్టుకోండి. అంటే అప్పుడు కూడా కాన్స్టంటైన్ 336వ సంవత్సరం చరిత్ర నేను చెప్తున్నా. అప్పుడు కూడా క్రీస్తుకు పుట్టినరోజులు జరగలేదు. ఒక చక్రవర్తిగా ఉండి తను చేయాలనుకుంటే చేసినా కూడా అతడు క్రీస్తు పుట్టుకగా దాన్ని పరిచయం చేయలేదు. సూర్యదేవుడిని పూజించుకుంటున్నారు మా వాళ్ళు. అదే రోజు క్రైస్తవులకు కూడా నేను పండగగా మార్చేస్తే బాగుంటుందని చెప్పి ఆయన ఆలోచన చేసి ఇచ్చాడంతే. ఎందుకంటే ఆ కాలంలో ఏ అవకాశం యూదులకి లేదు కనుక, వారు దేవుణ్ణి స్మరించుకోవడానికి అవకాశం లేనటువంటి విధానం ఉంది కనుక, అంత సామ్రాజ్యాలు అలాగున క్రైస్తవుని హింసించడానికి పూనుకొని ఉన్నారు కాబట్టి ఆ పరిస్థితిని చక్కదిద్దడానికి కాన్స్టంటైన్ తన పనిని తాను కొనసాగించి ఉన్నాడు. అయితే ఇక్కడి నుంచి సమస్యలు ప్రారంభమైనవి. ఆ తర్వాత పోప్ జూలియస్ అనే ఆయన పోపుగా ఎన్నుకున్నారట, అంటే మతాధికారిగా ఎన్నుకున్నారట. ఈ మతాధికారి ఏం చేశాడనంటే డిసెంబర్ 25 క్రీస్తు పుట్టినరోజు అని ప్రకటన చేశాడంట. ఎవరు చేశారు? పోప్ జూలియస్. మీరు చరిత్ర తిరగేయండి, గూగుల్ తల్లిని అడగండి, చెప్పుద్ది. గూగుల్ అంత సమాచారం ఉంది. అంటే మీకు గూగుల్లో సెర్చ్ కొడితే వెంటనే వచ్చేది, కానీ గూగుల్ అంత సమాచారం లైబ్రరీస్లో, ఆన్లైన్ లైబ్రరీస్లో ఉన్న పుస్తకాల ద్వారా తెలుసుకుంటే బోర్డు అంత చరిత్ర ఉంది. నా దగ్గర చాలా పుస్తకాలు, నేను సుమారుగా నా దగ్గర ఉన్నటువంటి 15 పుస్తకాలు చరిత్రకు సంబంధించిన అన్నిటినీ కూడా కూలంకుషంగా ఒకదానికోటి మెర్జ్ చేసుకుని చదవటం జరిగింది. దాని ప్రకారముగా నేను తెలుసుకున్న సమాచారం ఏంటంటే పోప్ జూలియస్ అనే ఆయన మొట్టమొదటిగా క్రీస్తు యొక్క పుట్టినరోజు అని చెప్పి డిసెంబర్ 25న ప్రకటన చేశారు. ఎలా చేశారు, ఎందుకు చేశారు, ఇది చాలా ఆసక్తికరమైనది. ఎలాగ లెక్కెట్టారు? ఇప్పుడు డిసెంబర్ 25 అని కాన్స్టంటైన్ ప్రకటన చేశాడు. ఆయన మామూలుగా క్రీస్తుని పూజించుకోవడానికి మీకు ఒక అవకాశం ఇస్తున్నాం అన్నట్టుగా ఆయన ఇచ్చాడు. మనోళ్ళు ఏం చేశారంటే ఎలాగ అవకాశం వచ్చింది కాబట్టి ఈ పోపులు తాలింపులు లైన్లోకి వచ్చారు. వచ్చి వెంటనే ఇది ఎలాగ మనకు ఆరాధన చేయడానికి ఇచ్చారు కాబట్టి అదేదో క్రిస్మస్గా పెట్టేసుకుంటూ వెళ్ళిపోద్ది అని చెప్పి ఆ పదాన్ని ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? క్రిస్టస్ మెస్సే అనేటువంటి పదాల నుండి క్రైస్ట్ మాస్, క్రిస్మస్ కాదు అసలు, క్రైస్ట్ మాస్, ఈ గాడిద గుడ్డు గంగారు పీస్ లాగా దాని పదం యొక్క బతుకు ఏమైపోయిందంటే క్రిస్మస్గా మారిపోయింది. బతుకు చెడిపోయింది అనమాట. ఆ పదానికి ఉన్నటువంటి అర్థం యొక్క బ్రతుకు చెడిపోయింది. అందుకనే ఎవరు పడితే వాళ్ళు ఏది పడితే అది అక్షరాలని దోషాలుగా పలకటం వలన వచ్చేటువంటి సమస్య ఏంటంటే దేవుని యొక్క నియమావళికి ఆటంకం ఏర్పడతాం. దేవుని యొక్క మార్గము పరిపూర్ణమైనదైతే కాదు, అసంపూర్ణమైనదని చెప్పటం అనమాట. ఇప్పుడు నేను చెప్పింది అదే. జ్ఞానేటువంటి సులభమనేమో జన్మదినము కంటే మరణదినం వేలంటే దేవుడు తప్పు చెప్పాడు, కుదరదు, జన్మదినమే గొప్పది, రండి సంబరాలు చేసుకుందాం, తాగుదాం, డ్యాన్సులు వేద్దాం, నాటికలు వేయించుకుందాం, చిందులు తొక్కుదాం, లేకపోతే కేకలేద్దాం, ఊగిపోదాం అని మన వాళ్ళు లెక్క పెట్టారు. సరే ప్రక్కకు పెడదాం, మన బాధ మనం ప్రక్కకు పెడదాం. అసలు ఈ డిసెంబర్ 25నే ఉంటే క్రిస్మస్గా, క్రీస్తు పుట్టినరోజుగా మనం ప్రకటన చేయటానికి ఎన్ని అవకాశాలు ఉంటాయా అని వీళ్ళందరూ కూర్చుని సమాలోచన జరిపారట, మతాధికారులందరూ కూడా. ఈ మతాధికారులందరూ కూడా కూర్చున్న సమావేశం జరిపిన తర్వాత మరియకు దేవదూత ద్వారా వచ్చిన సమాచారము ఏ తారీఖున వచ్చిందో దాన్ని బట్టి లెక్కెట్టారట. లెక్క పెడితే అదేమో మార్చి 25 వచ్చిందట. మార్చి 25 అంటే మన గ్రెగేరియన్ క్యాలెండర్ ప్రకారం చెప్తున్నాను నేను. మార్చి 25 వచ్చిందట. ఈ ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారంగా మార్చి 25 వస్తే ఈ మార్చి 25 నుంచి 9 నెలలు లెక్క పెట్టారట. వస్తే డిసెంబర్ 25 వస్తుంది. అమ్మబ్బలే దొరికిందిరా బాబా అని చెప్పి ఇక క్రీస్తు పుట్టినరోజు అని పెట్టేశారట. ఇంకొక ఆధారం ఏంటనంటే, అంటే ఈ పోపులు తాలింపులు ఈ డేట్ని క్రీస్తు పుట్టుకగా నామకరణం చేయడానికి గల కారణం మలాకి గ్రంథం 4వ అధ్యాయం 2వ వచనం. వీళ్ళు ఈ ఆధారాన్ని తీసుకున్న ప్రూఫ్స్ కావాలి కదా. ఎవరైనా ఎందుకు చేస్తున్నావు ఈ పని అని అంటే, ఇప్పుడంటే ఎవడో ఏం చెప్పడు, కానీ అప్పట్లో ఆధారాలు ఉన్నాయి.
వాళ్ళు మేము ఎందుకు చేసాము ఈ పని చెప్పడానికి. వాళ్ళు ఏం చెప్పారనంటే మలాకీ గ్రంథం 4వ అధ్యాయం 2వ వచనాన్ని తీసుకుని ప్రవక్త అయినటువంటి మలాకీ ద్వారా నీతి సూర్యుడు ఉదయించును అని రాయబడి ఉంది కదా. ఎలాగైనా రోమాలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఈ కాలములలో సూర్యుడు ఉదయించే సమయము సూర్యుడు అస్తమించే సమయము మధ్యన అనుదినము ఉన్నటువంటి సమయం ఉండట్లేదు కనుక, అంటే తక్కువ సమయం ఉంది కాబట్టి ఈ యేసుక్రీస్తు ప్రభు ద్వారా ఈ సూర్యోదయం యొక్క సమయం మారుతాదేమో అని చెప్పి ఆలోచన చేశారట. అది సరిపోయింది. కాన్స్టాంటైన్ ఎందుకు పెట్టాడో తెలియదు కానీ 25న మనకైతే ఇదిగో మలాకీ గ్రంథం 4:2 నీతి సూర్యుడు ఉదయించిన అన్నాడు కాబట్టి వాళ్ళు చేసేదానికి మనం చేసేదానికి సరిపోయింది అన్నాడు. ఎలా సరిపోద్ది? వాళ్ళు సూర్యుని పూజించేవారు, సమయం తక్కువగా ఉంటుంది సూర్యుడు ఇస్తాడు అని చెప్పి వాళ్ళు చేసేవారట. మన వాళ్ళు ఏం లింక్ పెట్టారట, మలాకీ గ్రంథం 4:2 పెట్టి నీతి సూర్యుడు ఉదయించునని రాయబడి ఉంది. అదిగో ఆ సూర్యుడు సమయాన్ని పెంచుతాడు. యేసుప్రభు వచ్చింది సమయాన్ని పెంచడానిక? అదే ఆయన వచ్చింది దేనికి? పాపములను నివారణ చేయడం. యోహాను పరిచయం చేశాడు. ఇదిగో లోక పాపములను మోసుకొని దేవుని గొర్రెపిల్ల అని అన్నాడు. మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అంతేనా? ఇదిగో మీ అందరూ కూడా నక్షత్రాలు పాకలు వేసుకునేటువంటి దినం వస్తుందని చెప్పాడా? అక్కడేమన్నా చెప్పలేదే. మనకు అర్థం కాక అంటే చెప్తున్నాను కదా, ఇంగ్లీష్లో ఉన్నటువంటి పదాలను ఉచ్చరించడానికి ప్రయత్నం చేసేటువంటి కొంతమంది అజ్ఞానులు తమ అజ్ఞానానికి పదును పెట్టి ఈ డిసెంబర్ 25ని వాడుకలోనికి క్రీస్తు పుట్టుకగా తీసుకురావడం జరిగింది. వాస్తవికంగా ఈ పదము కాన్స్టంటైన్ ప్రకటన చేసిన రోజున లేదు. ఆయన మామూలుగా క్రైస్తవులు ఆరాధించుకోవడానికి దినము అని అన్నాడు. దానికి అప్పుడున్నటువంటి ఇంగ్లీషు గోళానుసారముగా క్రిస్టియనెస్సీ అనేటువంటి పదము వాడుకలోనికి వచ్చింది. ఆ తర్వాత ఓల్డ్ ఇంగ్లీష్ మాట్లాడేవారు దానిని క్రిస్టెస్మాసి అని వారు నామకరణం చేసుకోవడం జరిగింది. అంటే ఇవన్నీ కూడా క్రీస్తుని ఆరాధన చేయటం. ఇప్పుడు దానికి క్రైస్ట్ మాస్గా తర్వాత మారింది, తర్వాత క్రిస్మస్ అయిపోయింది, తర్వాత మిస్మిస్ అయిపోతుంది. అప్పుడు మనం నిజంగా ఓ మాట అనకూడదు కానీ దేవుని ఎదుట దిగజారుడుతనాన్ని ప్రదర్శిస్తున్నారేమో అని అనిపిస్తుంది నాకు. ఈ చరిత్రలన్నీ చదువుతున్నప్పుడు నేటి జరుగుతున్నటువంటి కాలానికి ఇప్పుడు జరుగుతున్నటువంటి సందర్భాలను పరిశీలన చేసినప్పుడు మనుషుడు దిగజారుతనాన్ని ప్రదర్శిస్తున్నాడేమో దేవుని దగ్గర అని. కాబట్టి మనం ఆలోచన చేయాల్సింది ఏంటంటే, ఒక వ్యక్తి కూర్చుని ఆలోచన చేశాడట. మలాకీ గ్రంథం 4:2 వారు సూర్యుని పూజించేది మనకి కూడా సరిపోయిందని పెట్టేసాడట. మరి అలాంటి రోజు నువ్వు చేస్తున్నావని అంటే, క్రీస్తు పుట్టాడని నువ్వు నమ్ముతున్నావని అంటే, నువ్వు బైబిల్ చదివితే ఏమీ తెలీదు. ఒకసారి చరిత్ర చదవాలి. ఒకవేళ చరిత్ర నీకు తెలిసి చదివినా కూడా నీకు అంతా తెలియదు. బైబిల్ చదువుతూ ఉండాలంటే ఒకదానికొకటి ఒక సంబంధం ఉంది. మరి బైబిల్లో ఎందుకు అవన్నీ వివరంగా రాయలేదంటే అనవసరం అవన్నీ. క్రీస్తు ఎప్పుడు పుడితే నీకు ఎందుకయ్యా? ఆయన మరణము విలువైనది. ఆయన మరణము ద్వారా నీకు, ఆయన పునరుద్ధానుడు ద్వారా నీకు కలిగిన మేలు గొప్పది అని బైబిల్ చెప్తుంది. అదే కుదరదు, ఆదివారం కూడా మాకు అనవసరం, ఎప్పుడు వస్తుంది మా పండగ చెప్పాలి. మా చిన్నప్పుడు పాట పాడుతుండే, ఎప్పుడెప్పుడు పండుగ, ఏడాది పండుగ, పండగ ఎందుకు వచ్చింది, పప్పలు తింటాకు వచ్చింది, అల్లుడు ఎందుకు వచ్చాడు, అరిసెలు తింటాకు వచ్చాడు, వాడలు ఎందుకు వచ్చింది, కుడుములు తింటాకు వచ్చింది అని చెప్పి కూతురు ఎందుకు వచ్చింది అనుకుంటా. సరే మధ్యాహ్నం ఎప్పుడు చిన్నప్పటిది. సో అలా ఉంది ఇప్పుడు నేటి క్రైస్తవ్యం. పండగ కావాలి, పండగ క్రైస్తవుడు ఒక దండగ క్రైస్తవుడు. ప్రతి ఆదివారం దేవుడు నీకు ఒక శుభదినం అనుగ్రహించి ఆయన మరణాన్ని, ఆయన పునరుద్ధానాన్ని జ్ఞాపకం చేసుకుని, ఎలా జ్ఞాపకం చేసుకోవాలి, ఆయన యొక్క శరీరమునకు రక్తమునకును సాదృశ్యమైన వాటిలో పాల్గొంది జ్ఞాపకం చేసుకుని ప్రచురపరచాలరా బాబు అని చెప్తే అబ్బే కుదరదు. అది కూడా తప్పే. నెలకొకసారి, సంవత్సరానికి ఒకసారి. ఇప్పుడు రేపు ఇస్తారు అందరూ 20,000 అనుకుంటా. 25 ఇచ్చి వాళ్ళు కొంతమంది ఉన్నారు, 1వ తారీఖుని ఇచ్చి వాళ్ళు కొంతమంది. వీళ్ళు ఏమన్నాలో నాకు తెలియట్లే. వీళ్ళ చెప్పాను కదా, బరి తెగించుట, దేవుని ఎదుట బరి తెగించుట. వాక్యం ఎక్కడా కూడా వెళ్ళి చేసేదానికి సమర్థించదు. మనకి ఇది చెప్తే జనులు వింటారా వినరా అనేది అనవసరం. ఇప్పుడు నేను చెప్తున్నాను, మీరు వింటారా వినరా నాకెందుకు? వినకపోతే అది మీ ఇష్టం.
నేను చెప్పాలి కాబట్టి నేను తెలుసుకుని మీకు చెప్పటం, లేకపోతే ఇంత సమయం కేటాయించాల్సిన అవసరం నాకేమీ లేదు. ఎందుకని ఎవరో కూడా నాకేమి ఇది చెప్పు ఇలా చెప్పు అని నాకేం జీతం అవ్వట్లేదు. బైబిల్లో ఉంది, చెప్పాలి. వింటారా, మార్చుకుంటే మంచిది, మారకపోతే వాళ్ళ కర్మ అంటే అని అనుకుని నా పని నేను నిర్వర్తిస్తున్నా. కనుక దేవుని యొక్క వాక్యాన్ని ముఖ్యంగా మీరు కలిపి చేరిపోయి అనేకుల వలె ఉండక నిష్కాపట్యము కలిగిన వారు, ముఖ్యంగా దేవుని యొక్క నియమావళి అనుసరించే చోట నిష్కాపట్యమును అనుసరించాలి. కాబట్టి దయచేసి మీరెవరూ కూడా ఈ భౌతిక సంబంధమైన పుట్టుక గురించి ఆలోచన చేసి మీ మనసును పాడు చేసుకోక, క్రీస్తు తన మరణము పునరుద్ధానం ద్వారా సిద్ధపరిచిన మార్గం ఉండుట కొరకు నేడు నీకు అనుకూల సమయం ఉంది. అందుకని యేసుక్రీస్తు పుట్టింది దేని కొరకు? యెషయా గ్రంథంలో చెప్పబడింది. 9వ అధ్యాయంలో చెప్పాడు, 7వ అధ్యాయంలో చెప్పాడు. ఆయన గురించి చెప్పబడిన మాటలేంటి? ఆయన వస్తాడు, రాజుగా ఉంటాడు, మీ పాపాలను తీసివేస్తాడు. ఆయన భుజాల మీద ఒక భారం ఉంది, ఆ భారాన్ని ఆయన నిర్వర్తించడానికి వస్తున్నాడు, దాని నిమిత్తం ఆలోచన చేయండి అని అన్నాడు. అలాగనే యేసు ప్రభు ఆయన సమాధి పొందుతున్నప్పుడు కూడా ఆయన చూసి జాలి పడుతున్న వాళ్ళ గురించి కూడా మీరు దీనికోసం జాలి పడద్దు, మీకోసం మీ పిల్లల కోసం ఆడండి అని అంటే, అది కూడా సిలువ మీద 7 మాటలు అని చెప్పి అందరూ చెప్పుకొని అలాగా అదో పండగ కింద అది కూడా చేసేస్తున్నారు. అదేది అనార్హం పండగ అన్నట్టు హైందవులకు ఉంటుంది, విగ్రహాలను పూజించేవాడికి ఉంటుంది. అలాగనే మనకు కూడా క్రైస్తవంలోనికి చొప్పించాలని కొంతమంది బుద్ధిహీనులు చేసినటువంటి ప్రయత్నమే ఇది. కాబట్టి అలనాడు కాన్స్టంటైన్ అతడు చేసిన ఉద్దేశం వేరేది, కానీ తర్వాత పోప్ జూలియస్ దాన్ని ఆచరణలోని తీసుకొచ్చినటువంటి విధానం మరొకటి. మీకు నేను చివరికి ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. క్రీస్తు పుట్టుక గురించి హేరోదుకి తెలిసినంతగా ఎవరికి తెలియదు. ఇప్పుడు చెప్తున్నారు 8వ దినాన్ని సున్నతి పొందాడండి, అలాగా చుక్కలు దొరికినాయి, అవి దొరికినాయి. రాజుగారు తలుచుకుంటే దెబ్బలకు కొదవ అంటారు కదా. ఏ రోజు అసలు కాకెత్తిపోయి అన్నాడు. ఎందుకని? జ్ఞానులు వచ్చి ఏమడిగారు? యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? ఇటు యూదుల రాజు దగ్గరికి వస్తే యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు అంటే, మరి మండదా, కోపం రాదా, నశాలానికి మంట అంటదా అని అంటే అంటింది కాబట్టి ఎంత తీవ్రమైనటువంటి వ్యధలో ఉన్నాడో అతడు నిరూపణ చేయబడడానికి ఆదికాండ గ్రంథంలో ఏదైతే ప్రవచనం చెప్పబడిందో రామాలో అంగలార్పు వినపడిందని, అదంతా కూడా ఆ మరణ మృదంగం మోగింది కేవలం ఆ ఒక్క సంఘటన. ఎందుకు హేరోదు అంత కుచించిపోయే మనస్తత్వంతో ఉండి చిన్నపిల్లలను సైతం 2 సంవత్సరాలు తక్కువ ఉన్న చిన్నపిల్లలు సైతం అందరినీ చంపించేయడానికి కారణం ఏంటి? డేట్ తెలియక, క్రీస్తు ఎప్పుడు పుట్టాడో తెలియక. అది గుర్తుపెట్టుకోండి. ముందు మీకు బైబిల్ తెలియకపోతే తెలుసు, మళ్ళా చదవండి ప్రవచనాలని. అది ఎందుకు అంత ఎర్రెక్కిపోయాడు 2 సంవత్సరాల కంటే తక్కువ ఉన్న పిల్లల్ని చంపేయడానికి? డేట్ తెలియ, డిసెంబర్ 25 అని అప్పుడే తెలుసుంటే కనుక ఎంతసేపు అలా లెక్క. పోనీ డిసెంబర్ అని తెలిసినా కూడా చాలా మంది పిల్లలు బ్రతుకుదురు. కానీ ఇప్పుడు చెప్పబడింది అది ఆదికాండ గ్రంథంలో పితరుల కాలంలో వాగ్దానం చేయబడింది. ఎప్పుడు చూసారు? ఎంత కాలానికి ఎంత దూరం ఉంది, బోళ్ళంత సమయం గడిచిపోయింది. కానీ ఎప్పుడో చెప్పినటువంటి ప్రవచనం ఏ రోజు దినములలో యేసుక్రీస్తు జన్మించినప్పుడు జరిగిందంటే, దేవుడు ఆయన పుట్టిన తేదీని ఎందుకంత రహస్యముగా ఉంచాడో మీరు చూడండి. అందుకనే చూడండి, జ్ఞానులు వచ్చారు, జ్ఞానులు రాగానే దేవుని దూత చేత వీళ్ళకి జ్ఞానులకేమో వేరే రూటు, అలాగనే మరియా యోసేపుకి పిల్లని తీసుకుని వేరే రూటు, వారు ఐగుప్తుకి వెళ్ళిపోయారు. మళ్ళీ ఏ రోజు చచ్చిపోయేదాకా అక్కడ ఉన్నారు, అక్కడి నుంచి మళ్ళీ నజరేతుకు వచ్చారు. ఈ వెళ్ళిన విధానం అంతా కూడా ఎవరికైనా తెలుసు? అసలు అక్కడ ఉన్న వాళ్ళు ఎవరికైనా ఏరబాబు యోసేపు ఎందుకు వెళ్ళిపోతున్నాడు అడిగినాడు ఎవరు లేడు అక్కడ. వాళ్ళ పనాలు చేసి అంటే ఎవరి పని అది చేసుకునేట. మనకేంటంటే అన్ని ఆరాలు అవసరం కాబట్టి వెళ్ళిపోతే గొడవ, వెళ్ళకపోతే గొడవ అన్నట్టు. అప్పుడు మన వాళ్ళు ఉంటే గనక, ఇప్పుడున్న ఈ కుచించుకు మనస్తత్వం ఆ దినములలో ఉండుంటే గనక అలాగనే ఉండేది పరిస్థితి. ఎవరికి కంటి చూపులోనికి కూడా రాకుండానట్లుగా దేవుడు ఎప్పుడు పడితే అప్పుడు తను అనుకున్నటువంటి చోటుకి వారిని మార్చేవాడు. కారణం ఏంటంటే పుట్టుక గూర్చిన రహస్యం ఎవ్వరికీ తెలియకూడదని. నువ్వు ఎంత గింజుకుని చచ్చిపో, డిసెంబర్ 25 ఆయన పుట్టాడని నువ్వు చెప్పావా, జాగ్రత్త.
అర్థమైందా? మరి పాలస్తీనా దేశంలో నిన్నటి దినాన్ని చెప్పాను నేను మీకు, మంచులో ఎవడు మందను కాయడు. ఓకేనా? మంటను కాల్చుకోవట్లేదు, వాళ్ళు మందను కాస్తున్నారు. ఇవన్నీ కూడా చిన్న చిన్న మిస్టేక్సే. అదేముందిలే, ఓన్లే అనాదిగా వస్తున్న ఆచారం. ఎవడు కావాలి నీ అనాదిగా వచ్చే ఆచారం? నేను ఏమైనా అడుగుతున్నాడా, బాబు మీ తాతలు చేసింది నాకు చేసి పెట్టని చెప్పి దేవుడు నేను అడిగాడు ఇంటికి వచ్చి? లేకపోతే నీ ఇంటికి ఏమైనా దేవదూతను పంపించాడా? లేకపోతే నీకేమైనా దర్శనం చెప్పాడా? నీకు నచ్చినట్టు చేయనైనా నా కొడుకు చేత కాలేదు, 33 సంవత్సరాల కాలంలో ఉన్నాడు కానీ ఆయనకి బర్త్డే చేసుకోవడం రాలేదు, ఆయనకి అసలు తెలియదు అసలు ఎలా వాడుకోవాలో జనాన్ని, నువ్వు వాడుకు చూపించని చెప్పాడా? నువ్వు నొక్కే జనాల దగ్గర కానుకలు అని చెప్పాడా? ఏదో వంకనెత్తి. లేకపోతే నీకు నువ్వు చేసుకుని భోజనాలు తినేమని చెప్పాడా? నీకేమన్నా? మతి లేని పనులు మనం చేయొద్దు దయచేసి. కాబట్టి ఈ 2 దినాల్లో ప్రత్యేకంగా ఈ డిసెంబర్ 25 గురించి మనం ఆలోచన చేస్తాం. అది దేవుని మార్గం కాదు, అది పరిపూర్ణతకు తీసుకువెళ్ళే మార్గం కాదు, అది భౌతిక సంబంధమైన మార్గం. మరి నువ్వు ఏ మార్గంలో ఉంటావో నువ్వు ఆలోచించండి. మీరు విన్న తర్వాత మరొకరికి పంపించండి. శ్రద్ధగా విన్నందుకు మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. మనం బ్రతికి ఉండగానే వాక్యమును అనుసరించి ప్రవర్తించుటకు పూనుకుందాం. మనతో పాటు ఇతరులు కూడా దేవుని వైపు, దేవుని సత్యం వైపు తమ మనసులను తిప్పుకున్నట్లుగా మనము చేద్దాం. మీకు ఏదైనా ప్రార్థన వస్తుందా, వాక్య సందేహం ఉందా, వాట్సాప్ ద్వారా సంప్రదించండి. 9491291891 నెంబర్ మరి ఒకసారి 9491291891. మీ అందరికీ వందనాలు.